హాయ్ హలో వెల్కమ్ టు స్వలోక ఫ్యాక్ట్స్. చందమామను గ్రహశకలం ఢీకొట్టిన వేళ 380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అరుదైన ఖగోళ ఘటన జరిగింది. మరి ఆ సమయంలో ఏమి జరిగింది? చిన్నతనంలో చేసే అల్లరికి అమ్మ ఎప్పుడో ఒకసారి గట్టిగానే కొట్టి ఉంటుంది. అలాగే చల్లని వెన్నెలను అందించే మన చందమామ కూడా ఒకప్పుడు భారీగా దెబ్బతిన్నాడు. మరి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సౌర కుటుంబ చరిత్రలోనే కని విని ఎరుగని భారీ తాండవంగా ఈ సంఘటన నమోదైంది. అంతరిక్షం నుంచి ఒక ఖగోళ వస్తువు విరుచుకు పడడంతో ఒక పెను విషాదం జరిగింది. ఒక తోకచుక్క తన దిశను మార్చుకుని అనుకోకుండా వచ్చి చంద్రుడి ఉపరితలంపై పడి అత్యంత వినాశనం సృష్టించింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో విరుచుకపడి మారణ హోమానికి పాల్పడింది. అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే ఏకంగా 1,00,000 కోట్ల అణుబాంబులకు సమానమైన శక్తితో ఆ గ్రహ శకలం చందమామను ఢీకొట్టింది. దీంతో మనం ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా చంద్రుని ఉపరితలంపై 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. అంటే టెక్సాన్ రాష్ట్రంలోని వాకో సిటీ నుంచి వాషింగ్టన్ DC నగరానికి ఉన్నంత దూరం స్థాయిలో ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు ఏకంగా 13 కిలోమీటర్లు. మరి 380 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి గల కారణం, చందమామపై ఎలాంటి వాతావరణం లేదు కావున అక్కడ గాలులు, వరదలు, కాలుష్యం వంటి కారణంగా అక్కడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు సంభవించవు. కావున ఆ సంఘటనకి సంబంధించిన ఖగోళ రహస్యాలు అన్నీ అక్కడే సజీవంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడి ఆవిర్భావం జరిగింది. కావున భూమి ఆవిర్భావ రహస్యాలు చంద్రుడిపై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రహస్యాలను కనిపెట్టడానికి చైనా రంగంలోకి దిగింది. చంద్రునిపై రంధ్రం ఉన్న ఈ ప్రాంతాన్ని సౌత్ పోల్ ఐటికన్ బేసిన్ గా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని భూమి మీద నుంచి చూస్తే కనిపించదు. చంద్రుడి అవతలి వైపు ఎప్పుడు చీకటిని అలుముకుని ఉంటుంది. దీంతో ఈ ప్రాంతం యొక్క శాంపిల్స్ ను తీసుకురావడం అంత సులభతరం కాదు. ఇంతటి అసాధ్యమైన పనిని చైనా సుసాధ్యం చేస్తూ చాంగ్స్టిక్స్ వ్యోమ నౌక ద్వారా గత ఏడాది అంటే 2024 జూన్ 25వ తేదీన ఆ ప్రాంతం నుంచి 1935 గ్రాముల నమూనాలను తీసుకువచ్చింది. ఈ శాంపిళ్లకు సంబంధించినటువంటి పరిశోధనలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.